సార్ నమస్తే సార్. నేను నెల్లూరు నుంచి వచ్చాను సార్. రాయలపాటి పోలీస్ స్టేషన్కి వచ్చి 3 రోజులు సార్. ఇది 3 రోజులు అవుతుంది. మొన్న నైట్ వచ్చాను. ఈ రోజు నాకు ఎటువంటి న్యాయం చేయలేదు సార్. నాకే అర్థం కావటం లేదు అసలుకి. మానసికంగా నన్ను నలిగిపోతున్నాను ఇక్కడ. ఆఖరికి నాకు తెలిసింది ఏంటంటే పెట్రోల్ పోసుకొని తగలబెట్టేసుకుంటాను సార్ స్టేషన్ ముందు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి స్టేషన్ దగ్గరలోనే నేను 5 లక్షలు మోసపోయాను సార్. ఇంకా నాకు ఎటువంటి న్యాయం జరగటం లేదు స్టేషన్లో. నా వివరాలు అడుగుతున్నారు కానీ వాళ్ళ వివరాలు నేను చెప్తున్నా కూడా పట్టించుకోవడం లేదు. చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా ఈ ఊరోళ్ళు కూడా పలానా వాళ్ళు గ్యాంగ్ చేస్తున్నారని ఈ ఊరోళ్ళు కూడా ఎవరు అడిగినా చెప్తారు సార్. అయినా వీళ్ళు పట్టించుకోవడం లేదు సార్. ಅಸಲಿ ಚಿನ್ನ ಅಂತ ಹೇಳಿ ನಕಲಿ ಚಿನ್ನ ಕೊಟ್ಟು ವಂಚನೆ ಆರೋಪ. ಆಂಧ್ರಪ್ರದೇಶದ ನೆಲ್ಲೂರಿಗೆ ಸೇರಿದ 42 ವರ್ಷದ ಆಟೋ ಡ್ರೈವರ್ ರವಿಚಂದ್ರ ಅನ್ನೋರಿಂದ ವಂಚನೆ ಆರೋಪ. ಸುಮಾರು 5 ಲಕ್ಷ ವಂಚನೆ ಮಾಡಿದ್ದಂತೆ ಯುವಕರ ಗುಂಪು. 20-25 ವರ್ಷದ ಯುವಕರಿಂದ ರವಿಚಂದ್ರ ಅನ್ನೋರಿಗೆ ವಂಚನೆ ಮಾಡಲಾಗಿದೆಯಂತೆ. ರಾಯಲ್ಪಾಡು ಬಳಿಯ ರಾಷ್ಟ್ರೀಯ ಹೆದ್ದಾರಿ ಹಕ್ಕಿಪಿಕ್ಕಿ ಕಾಲೋನಿ ಬಳಿ ಹಣ ನೀಡಿರುವುದಾಗಿ ವ್ಯಕ್ತಿ ಹೇಳಿಕೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದು ರಾಯಲ್ಪಾಡು ಠಾಣಾ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ಒಂದು ಘಟನೆ ಬೆಳಕಿಗೆ ಬಂದಿದೆ. ಕಳೆದ 2 ತಿಂಗಳ ಹಿಂದೆ ರಾಯಲ್ಪಾಡು ಬಳಿಗೆ ಕರೆಸಿಕೊಂಡು ಅಸಲಿ ಚಿನ್ನದ ಮಣಿಯ ಸರದಲ್ಲಿ ಅರ್ಧ ಗ್ರಾಂ ಚಿನ್ನ ಕೊಟ್ಟು ನಂತರ 17 ಲಕ್ಷಕ್ಕೆ ಬೇಡಿಕೆ ಇಟ್ಟಿದ್ದ ಯುವಕರ ಗುಂಪು ಕಳೆದ ವಾರ 5 ಲಕ್ಷ ಹೊಂದಿಸಿಕೊಂಡು ಬಂದಿದ್ದ ವ್ಯಕ್ತಿಗೆ ನಕಲಿ ಚಿನ್ನದ ಮಣಿಯ ಸರ ಕೊಟ್ಟು ವಂಚನೆಯನ್ನು ಮಾಡಿದ್ದಾರಂತೆ. 3 ದಿನಗಳಿಂದ ಮೋಸ ಹೋದ ವ್ಯಕ್ತಿ ರಾಯಲ್ಪಾಡು ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ದೂರು ನೀಡಕ್ಕೆ ಬಂದರೂ ದೂರು ಸ್ವೀಕರಿಸದೆ ರಾಯಲ್ಪಾಡು ಪೊಲೀಸರು ನಿರ್ಲಕ್ಷ್ಯ ವಹಿಸಿದ್ದಾರಂತೆ. ಇನ್ನು ರಾಯಲ್ಪಾಡು ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ದೂರು ಸ್ವೀಕರಿಸದೇ ಇರೋದು ಹಲವು ಅನುಮಾನಕ್ಕೆ ಎಡೆ ಮಾಡಿಕೊಟ್ಟಿದೆ. ಠಾಣೆಯಲ್ಲಿ ಇಂತಹ ಪ್ರಕರಣಗಳು ನಡೀತಿದ್ರೂ ಕ್ರಮ ತೆಗೆದುಕೊಳ್ಳದೇ ಇರುವ ಪೊಲೀಸರ ವಿರುದ್ಧ ಸಾರ್ವಜನಿಕರು ವ್ಯಾಪಕ ವಿರೋಧ ಆರೋಪ ಮಾಡ್ತಾ ಇದ್ದು, ವ್ಯಕ್ತಿಗೆ ನ್ಯಾಯ ಸಿಗದ ಪಕ್ಷದಲ್ಲಿ ಠಾಣೆಯ ಮುಂದೆನೇ ಆತ್ಮಹತ್ಯೆ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಾಗಿ ಮೋಸ ಹೋದ ವ್ಯಕ್ತಿ ಹೇಳಿಕೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. నా పేరు పసుపులేటి రవిచంద్ర. నాది నెల్లూరు సార్. నెల్లూరులో నేను ఆటో తోలుకుంటూ ఉంటాను సార్. నేను ఆటో డ్రైవర్ని. ఒక 2.5 నెలల క్రితం 2.5 నెలల క్రితం నాకు ఫోన్ చేశారు. సాయంత్రం 5:30 కాల్ చేశారు. నాకు చేసి అన్నయ్య నీకు మాట్లాడాలా అని చెప్పి కాల్ చేశారు. ఎవరో ఏమన్నా అడిగితే తెలియదు నాకు తెలిసి అని చెప్పి చెప్పారు వాళ్ళు. సరే ఏంది విషయం అని చెప్పంటే, అన్నయ్య నేను జేసీబీ ఆపరేటర్ని, నాకు భూమిలో బంగారు దొరికింది, నిధి దొరికింది, అది కొండ దొరికింది. కొండ పగలగొట్టి చూస్తే ఒక బంగారు దండ ఉంది, దాంట్లో అది నీకు ఇస్తాను నేను అని చెప్పి మాట్లాడింది సార్. అవును, మాట్లాడిన తర్వాత నేను సరేను అసలు నేను ఎవరు, నా నెంబర్ నీకు ఎట్టొచ్చింది, అసలు ఎవరు నిజమా అబద్ధమా అని చెప్పి అడిగాను. ఎవరైనా కావాలని చెప్పి చేస్తున్నారని కూడా నేను అడిగాను. లేదు నాకు ఎవరి నెంబర్ లేదు, నువ్వు నాకు తెలుసు, ఒకసారి నేను నీ ఆటో ఎక్కినానులే, అందుకని నీకు ఫోన్ చేస్తున్నాను అని చెప్పి అన్నాడు సార్. నీకు కావాలంటే నేను వీడియో కాల్ చేసి ఆ దండ చూపిస్తాను, బంగారు చూపిస్తాను, చూడు నీకు నమ్మకం లేకపోతే అని చెప్పి అన్నాడు. ఆ రోజు సాయంత్రం రాత్రి 7:30 7:05 కాల్ చేశాడు. చేసి వీడియో కాల్ చేసి దండ చూపించాడు నాకు. బంగారపు దండ ఇది, కావాలంటే చెక్ చేసుకోమని చెప్పాడు. అతను సరే అని చెప్పి నేను మాట్లాడిన తర్వాత ఇంకా కాల్ కట్ చేశాను, వీడియో కాల్ కట్ చేశాను. ఇంకా తర్వాత కూడా 3-4 రోజుల తర్వాత కూడా మళ్ళీ ఫోన్ చేస్తూ ఉన్నాడు. సరే ఒకసారి చూస్తే చూద్దాం కదా పోయి అనే ఆలోచనతో నేను ఎక్కడికి రావాలా అని చెప్పి అడిగాను. నేను తిరుపతి రండి, ఫస్ట్ తిరుపతి నుంచి మదనపల్లికి రండి, మదనపల్లి నుంచి రాయలపేట బార్డర్ దగ్గర దిగమని చెప్పారు. సేమ్ వాళ్ళు చెప్పిన అడ్రస్ ప్రకారం రాయలపేట బార్డర్ దగ్గర దిగాను. ఆ రాయలపేట బార్డర్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పెట్రోల్ బంకు అవి ఉన్నాయి. పెట్రోల్ బంక్ దగ్గరికి రమ్మని చెప్పారు. పెట్రోల్ బంక్ కాడికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ కొండ మీదకి, కొండ పక్కన ఉన్నాము, వాడికి రా అన్నారు. బయటికి కనపడ్డారు. పోయిన తర్వాత వాళ్ళు చూడంగానే నాకు భయం వేసింది. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, నేనైతే తెలుసు అని చెప్పి అన్నారు. కొంచెం భయం వేసింది. వాళ్ళు ఉండి భయపడలేదు, దగ్గరికి రా అన్నారు. నేను దగ్గర పోకుండా కొంచెం డిస్టెన్స్లో ఉన్నా, ఒక 5-6 మీటర్ డిస్టెన్స్లోనే ఉన్నా. అయితే వాళ్ళు చేతిలో కవర్ల నుంచి బంగారు దండ చూపించారు. ఇది బంగారు మా దొరికింది, ఇది కొద్దిగా తీసిస్తాను, చెక్ చేసుకో కావాలంటే, మేము అబద్ధం చెప్పడం లేదు అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి అతను చించిచ్చాడు. కొద్దిగా ఒక 2 పోస్టులు ఉండేది చించిచ్చాడు. అక్కడ కూడా నేను ఎక్కువ మాట్లాడలేదు. వాళ్ళు నన్ను మాట్లాడనీయకుండా ఫోన్లో కాంటాక్ట్ అవుతాము, ఇక్కడ మాట్లాడకూడదు, ఇది ఇల్లీగల్, ఇక్కడ అంటే అందరూ తిరుగుతూ ఉంటారు అని చెప్పి తొందర చేసి ఆ 2 పోస్టులు ఇచ్చి పంపించేశారు. నేను నెల్లూరు నుంచి వచ్చిన తర్వాత గుడికి వెళ్ళాను. గుడికి వెళ్ళి 3వ రోజు నేను బంగారం అంగడి చెక్ చేస్తే ఇది బంగారం అని చెప్పి చెప్పారు. అక్కడి నుంచి నాతో కాంటాక్ట్లో ఉన్నారు వాళ్ళు. సుమారు ఇప్పుడు జరిగి కూడా 2.5 నెల అయిపోయింది. మొన్న ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉన్నారు నాతో. ఏమన్నాయా చెకప్ చేయించావు కదా, గోల్డ్ కదా, నువ్వు ఎప్పుడు వస్తావు, డబ్బులు ఎప్పుడు తీసుకొని వస్తావు అని చెప్పి అడుగుతున్నారు. 15 లక్షలు రేటు చెప్పారు ఆ దండ. ఆ 15 లక్షలు తీసుకుని వస్తే నీ దండ ఇచ్చేస్తామని చెప్పి చెప్పారు. అయ్యా నేను అమ్మాయి పెళ్ళికి అసలు ఇల్లు అమ్ముతున్నాను,
ఇల్లు అంతే కానీ నాకు డబ్బులు రావు, అంత అమౌంట్ నేను సర్దుబాటు చేయలేనని చెప్పి చెప్తా ఉన్నాను. 2 నెలలు గడిచిపోయింది. వాళ్ళు మటుకు అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూనే ఉన్నారు, నేను సమాధానం చెప్తానే ఉన్నాను. నా కోరిక ఏం లేదు సార్. నా ఆశ నేను చేసింది కూడా తప్పే. వాస్తవంగా బిడ్డ పెళ్ళి నేను గతంలో బాగా సంపాదించి పోగొట్టుకున్నాను. బిడ్డ పెళ్ళైనా ఘనంగా చేసుకున్నాను, బిడ్డను చదివించుకున్న ఆలోచనతో నేను ఒక అడుగు ముందుకేసాను. ఒక అడుగు ముందుకేసి నేను సేవ్ చేసిన డబ్బులు 2 లక్షలు 3 లక్షల రూపాయలు వేరే వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకొని మొత్తం 5 లక్షలు తీసుకొని శుక్రవారం రోజు వచ్చి 2:30కి వచ్చాను. నేను రాయలపాటి బార్డర్లో దిగిన తర్వాత కాల్ చేస్తే సబ్ స్టేషన్ దాకా రమ్మన్నారు. సబ్ స్టేషన్ దాటిన తర్వాత దాటి ఒక 3 అడుగులు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒక 100-150 మీటర్లో ఉన్నారు వాళ్ళు ముగ్గురు. రమ్మని చెప్పారు, లోపలికి రమ్మని చెప్పారు. పోయినాను. 5 లక్షలు డబ్బులు తీసుకొని నాకు చూపించిన బంగారం కాకుండా వేరే బంగారాన్ని ఆ దండలో ఉండే కోసలు తీర్చిచ్చినట్టు వేరే బంగారాన్ని తీసి ఒక కవర్లో పెట్టుకొని వచ్చారు. నేను అప్పుడే డౌట్ వచ్చి అడిగితే లేదన్నయ్య అదే బంగారు, ఒక పక్కన మనుషులు ఉన్నారు, వాళ్ళు చూస్తే మన ప్రాబ్లం ఉంది అని చెప్పి నన్ను తొందర పెట్టి నా దగ్గర 5 లక్షలు తీసుకొని వాళ్ళు నన్ను మోసం చేశారు సార్. నేను అక్కడి నుంచి చిన్నగా నెల్లూరు వచ్చేసాను. వచ్చిన తర్వాత చెక్ చేస్తే ఇది కాపరు, ఇది బంగారు కదని చెప్పి అన్నారు. నేను ఇంకా అక్కడి నుంచి ఏం చేయాలో అర్థం కాక మా ఇంట్లో ఒకే సమస్యలు ఆల్రెడీ జీవితంలో దెబ్బతిని నలిగిపోయాను సార్. నేను నలిగిపోయి ఆటో తోలుకుంటున్నాను నెల్లూరులో. మళ్ళీ బిడ్డ పెళ్లి కోసం కొంచెం దాచిపెట్టిన డబ్బులు, అప్పు చేసిన డబ్బులు ఇవన్నీ కొంచెం ఎక్కువ అయిపోయి ఇంకా ప్రెజర్ ఎక్కువ అయిపోయింది. నా ఇంట్లో మా భార్య కూడా గురేసుకోపోయింది. తర్వాత చిన్నగా బాధలు పడి సరే పోలీస్ స్టేషన్కి కేసు పెడదామని చెప్పి నెల్లూరు ఎస్పీ గారిని కలిశాను సోమవారం రోజు. ఎస్పీ గారి గ్రీవెన్స్ డేలో మాట్లాడి అడ్వైజర్ చేత కూడా మాట్లాడిచ్చారు. మరుసటి రోజు నెల్లూరులో స్టేషన్కి వెళ్ళమన్నారు, వేదాయపాలెం స్టేషన్కి వెళ్ళమన్నారు. వేదాయపాలెం స్టేషన్కి వెళ్ళి సిఐ గారితో మాట్లాడుతూ ముందు మీకు జరిగింది ఆ ఏరియాలోనే కదా, ఆ ఏరియాలో పోలీస్ స్టేషన్ ఉంది, ఆ ఏరియాలో మీరు కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళ కాదని మనం ఇక్కడ ఏం చేయకూడదు, ముందు వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వాలా, వాళ్ళకే కంప్లైంట్ ఇవ్వాలా, కాదంటే నేను ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసి ఇస్తాను, అప్పుడు తీసుకెళ్ళండి, ముందు అడిగి వెళ్ళమన్నారు. నేను వచ్చి ఈరోజు 3వ రోజు, రాయలపాడికి వచ్చి 3వ రోజు, ఈ రోజుతో 3వ రోజు. మొన్న నైట్ వచ్చాను. వచ్చిన రోజు ఎస్ఐ గారు లేరు. నిన్న ఎస్ఐ గారు రాలేదు స్టేషన్కి, ఈరోజు ఎస్ఐ గారు రాలేదు స్టేషన్కి. ఇక్కడ నా దగ్గర అన్ని డీటెయిల్స్ తీసుకున్నారు పోలీసు వాళ్ళు, ఏ ఊరు ఏంటి అన్నీ అడిగారు, అన్ని డీటెయిల్స్ చెప్పారు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు టీముకి గ్యాంగ్ ఉందని అందరూ చెప్తున్నారు. మరి ఇక్కడ ఎందుకు స్టేషన్లో వీళ్ళకి ఎందుకు అర్థం కావటం లేదో నాకు అర్థం కావటం లేదు సార్. వాస్తవంగా మొత్తానికైతే నేను మోసపోయాను సార్. నా బిడ్డకి పెళ్లికి దాచిపెట్టిన కొంచెం డబ్బులు, అప్పు చేసిన డబ్బులు ఎలా మునిగిపోయాను. నాకు న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. ఎన్ని జనం వచ్చిండ్రు వాళ్ళు? సార్ వాళ్ళు ఎన్ని జనాలు వచ్చిండ్రు? వాళ్ళు ముగ్గురు సార్, ముగ్గురు మనుషులు సార్. వాళ్ళ పేర్లు ఏమని తెలుసు? వాళ్ళ పేర్లు రాజు, రవి, కిరణ్ అని చెప్పారు సార్. 4 నెంబర్లతో నాకు ఫోన్ చేశారు. 4 నెంబర్లతో నన్ను కాంటాక్ట్ అయ్యారు సార్. లాస్ట్ చివరిగా ఒక నెంబర్తో 10 రోజుల క్రితం ఒక నెంబర్తోనే మాట్లాడుతున్నారు. ఆ నెంబర్లో కూడా ఏవి 3 నెంబర్ కొత్త నెంబర్లు మారుస్తున్నారని అడిగితే జేసీబీ కింద పగిలిపోయింది, ఫోన్ పగిలిపోయాయని చెప్పి చెప్పుకొచ్చారు సార్. నన్ను అన్నయ్య అంటూ అతను నమ్మించి మోసం చేశారు సార్. టోటల్ ఎంత ఇచ్చారు వాళ్ళకి? 5 లక్షలు ఇచ్చారు సార్ వాళ్ళు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఏం చెప్తా ఉండరు? ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ సార్. వాళ్ళు 4 నెంబర్లు స్విచ్ ఆఫ్ సార్. ఆ రోజు నుంచే స్విచ్ ఆఫ్ సార్. నా దగ్గర 5 లక్షలు తీసుకున్నా. కొనకి పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? పోలీసు వాళ్ళు ఎస్ఐ గారు లేరు, ఎస్ఐ గారు వస్తే మేము చేస్తాము అని చెప్పి చెప్తున్నారు సార్. 3 దినాల నుంచి అట్లే సత్తాయిస్తారు. 3 దినాల నుంచి అలాగే. మొన్న నైట్ వచ్చాను సార్. నిన్న ఎస్ఐ గారు రాలేదు స్టేషన్ దగ్గరికి. ఈ రోజు వస్తా ఉన్నారు. నిన్నంతా ఇక్కడే ఉన్నాను, ఈ రోజు కూడా ఇక్కడే ఉన్నాను. ఆఖరికి ఛార్జీలకి డబ్బులు లేక తినేదానికి కూడా ఇబ్బంది పడుతున్నాను సార్. ఎందుకంటే ఉన్న డబ్బులని వాడికి తెచ్చి ఇచ్చాను సార్ నేను. ఎవరికి? అబ్బాయికి, అదే వాళ్ళ మోసగాళ్ళకి తెచ్చి ఇచ్చాను. ఈడేమని అడిగారా సార్? ఈడేమని అడిగారు? పోలీస్ స్టేషన్ ఏమని అడిగారు? పోలీస్ స్టేషన్లో నన్ను అయితే డబ్బులు ఏమి అడగలేదు సార్. అయితే అది అడిగారు, వాళ్ళు అడిగినాడు కానీ నేను సమాధానం చెప్పాను సార్. నిన్నంతా బాగున్నారు సార్. మరి ఈ రోజు కొంచెం ఎందుకో డల్ అయ్యారు సార్. నాకేం అర్థం కావట్లేదు సార్. చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్తున్నారు. 10 మందితో నేను మాట్లాడాను సార్. రాయలపాడులో ఒక 10 మందితో మాట్లాడుతుంది. 10 మంది చెప్తున్నారు సార్ ఇది అగ్నిముఖి వాళ్ళు చేసిన పని, ఇది వాళ్ళ గ్యాంగ్ 3 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసే ప్రాజెక్ట్ అని ఎందుకని చుట్టుపక్కల 10-15 మంది చెప్తున్నారు. ఏమని చెప్పారు? ఇది ఇక్కడ వాళ్ళు చేసే ఫ్రాడ్ సార్. ఇది ఎవరు చేసే అక్కిముక్కి వాళ్ళు చేసే ఫ్రాడ్. వాళ్ళు ఒకప్పుడు ఏం లేకుండా వచ్చారు. వాళ్ళు చేసే పనులన్నీ ఏను జనాలను మోసం చేయడము, ఆంధ్ర, నెల్లూరు, చిత్తూరు, తిరుపతికి పోవడము, వాళ్ళ అమాయకుల నెంబర్లు తీసుకోవడము, వాళ్ళని నమ్మించి ఈ విధంగా చేయడము అని చుట్టుపక్కల 10 మంది చెప్తున్నారు. నాకు 10-15 మంది చెప్పారు. నాకైతే మొన్న నైట్ ఒక ఆయన కూడా చెప్పాడు, ఈ వారంలో నువ్వు 4వ వాడివే అన్నాడు.
మరి 4వ కూడా అయినప్పుడు సార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాలేదంటున్నారు. పోలీస్ స్టేషన్లో నాతో మాట్లాడిన వ్యక్తి నువ్వు 4వ వ్యక్తివి అని అన్నాడు మొన్న. మరి నా పోలీస్ స్టేషన్లో నమోదు ఇప్పుడు మీకేం కాకుండా కావాలి సార్? సార్ మీకేం కావాలి ఇప్పుడు? సార్ నా డబ్బులు నాకు ఇస్తే చాలు సార్, నాకు న్యాయం చేయండి సార్ దయచేసి. నేను అప్పు ఇచ్చి 3 లక్షలు ఎత్తుకుపోయా, నా బిడ్డ పెళ్లి కోసం 2 లక్షలు దాచిపెట్టుకున్నా. నాకేం పర్లేదు సార్, నేను బిడ్డ పోగొట్టుకున్నాను, నా బిడ్డకి ఘనంగా పెళ్లి చేయాలనే ఆలోచనతో నేను వచ్చాను సార్. నేను జంగు సొమ్ము మీకు ఇది తప్పు అనిపించదు మీరు చేయకపోతే? సార్ నేను చేసిన తప్పే సార్. నేను ఎవరైనా ఆలోచిస్తారు కదా సార్, బిడ్డ పెళ్లి చేసుకోవాలా అని ఆలోచిస్తారు కదా సార్. నేను న్యాయంగానే పోయాను సార్. నేను ఫస్ట్ చూసినప్పుడు కూడా దొంగ బంగారం అనుకోలేదు సార్, దొరికిన బంగారం లాగా అనిపించింది సార్ నాకు. అందుకని నేను ముందుకు పోయాను సార్. వాస్తవంగా అయితే నేనైతే చేసింది కూడా తప్పే సార్ వాస్తవంగా. అయితే మా అప్పులు ఉన్నాను సార్, గతంలో చేసిన దెబ్బతిన్న అప్పులు ఉన్నాయి. ఆర్థిక సమస్యల వల్ల ఇంకా మిగిలితే నేను అప్పులు తెచ్చుకోవచ్చు, నా బిడ్డకు పెళ్లి చేయవచ్చు అనే ఆలోచనతో నేను దూరం వచ్చి వాళ్ళ చేతిలో మోసపోయాను సార్ నేను.